క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. దేవుని మహాదయా సంకల్పాన్ని బట్టి మనం అందరము సజీవులుగా ఉండి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికిని ఆ ప్రభు నామాన్ని గొప్ప చేయడానికిని అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మరి వాక్యాన్ని చదువుకుందాం. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, ఎ స్టార్ విల్ కమ్ అవుట్ ఆఫ్ జేకబ్, ఎ స్కెప్టర్ విల్ రైజ్ అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇక్కడ నక్షత్రము యాకోబులో ఉదయించును అని, రాజదండము ఇశ్రాయేల్ నుంచి లేచును అనే మాట మరి బిలాము అనేటటువంటి వ్యక్తి ప్రవచించినటువంటి మాట. ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో మరి మోయాబీల రాజు అయినటువంటి బాలాకు అనేవాడు ఇశ్రాయేలీయులను శపించమని అన్నప్పుడు మరి బిలాము ఏం చేశాడంటే దైవాత్మ ద్వారా మరి ఇశ్రాయేల్ వారిని గురించి మంచి మాటలే పలికాడు. ఆ మంచి మాటలలో మరి నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును అనే మాటను మనం గమనిస్తే, ఇది చాలా ఏళ్ల తర్వాత రాబో రాజైన దావీదు దినముల్లో మరి చెప్పినటువంటి మాటలుగా మరి తెలుస్తుంది. లేకపోతే శరీర సంబంధంగా దావీదు వంశంలో గోత్రములో పుట్టినటువంటి యేసుప్రభు గూర్చి మాటలు కావచ్చు. అయితే దావీదు పరిపాలన కాలంలో ఆయన ఒక గొప్ప రాజుగా, ఇశ్రాయేలు రాజుగా 40 సంవత్సరాలు యెరూషలేమును రాజధానిగా చేసుకొని ఉన్నప్పుడు మరి ఆయన పాలన మంచి పాలనగా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించిన కాలంగా మనము 2వ సమూయేలు గ్రంథంలో కొన్ని అధ్యాయాలలో మనం చూడగలం. అయితే యాకోబులో నక్షత్రము, రాజదండము ఇవి రెండు కూడా యేసుక్రీస్తుకే మరి సరిగా సంపూర్ణంగా వర్తిస్తాయని మీతో సవినయంగా మనం చేస్తున్నాను. ఎ స్టార్ విల్ కమ్ అవుట్ ఆఫ్ జేకబ్, ఎ స్కెప్టర్ విల్ రైజ్ అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మనం ఆలోచిస్తే నక్షత్రము మరి దావీదు గోత్రంలో వంశంలో పుట్టినటువంటి మరి యేసు జనించినప్పుడు మరి ఆకాశంలో ఒక వింత నక్షత్రము మరి పర్షియా మరి బబులోను దేశపు జ్ఞానులకు కనిపించిందట. అయితే ఆ యొక్క ప్రత్యేక నక్షత్రము, వింత నక్షత్రము చూసి వారు తమ గ్రంథాలను విప్పి గణాంక వివరాల ప్రకారము అది ఒక మహిమాన్వితుడైనటువంటి వాడు, లోకాలనే రాజు, రారాజు, దైవాంశ సంభూతుడైన వాడు ఉదయిస్తాడని వారు గ్రహించి మరి వారు తమ యొక్క ఒంటెలపైన వారు ప్రయాణం చేసి మరి బెత్లెహేముకు రావాలి. అయితే వారు యెరూషలేము రాజధాని పట్టణం కాబట్టి, ఇశ్రాయేలుకి రాజధాని కాబట్టి అక్కడ పుట్టింటాడనేమో అని వారు అక్కడికి వెళ్తారు. ప్రియులారా, ఇక్కడ మరి వారు ఆ విధంగా వస్తున్న విషయాన్ని గురించి యెషయా ప్రవక్త కూడా 9వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, మన కొరకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త పుడతాడని, ఆయన మితిలేని ఆయన యొక్క రాజ్యము మరి గొప్ప రాజ్యంగా ఉంటుందని, శాంతి సమాధానాలతో శాశ్వత పరిపాలన చేస్తాడని మరి యెషయా ప్రవక్త దాదాపు 740 BCలో రాయడం జరిగింది. ప్రియులారా, మరి ఇది ఇలా ఉండగా ఈ యొక్క జ్ఞానులు అనేటటువంటి వారు ముగ్గురు బయలుదేరారు, నలుగురు బయలుదేరారని చెప్తారు. ఒక జ్ఞాని యేసుక్రీస్తును చేరుకోలేడు. అయితే ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభుని అన్వేషించారు కాబట్టి వారు జ్ఞానులని నేను భావిస్తున్నాను. వారు ఖగోళ శాస్త్రవేత్తలు,
మరి గ్రహ గమనాలను తెలిసినటువంటి వారు, మరి పారసీక బబులోను జాతుల వారు ఆనాటి కాలంలో జ్ఞానులని పిలువబడేవారు. మరి ఈ యొక్క కొత్త నక్షత్రం, వింత నక్షత్రాన్ని చూచి వారి యొక్క గ్రంథాలలో వ్రాయబడినటువంటి విషయాలను బట్టి వారు ఒక మహనీయుడు జన్మించబోతున్నాడు, ఆయన రాజు అని వారు భావించి మరి ప్రయాణిస్తూ యెరూషలేమునకు వస్తారు ప్రియులారా. మరి ఇక్కడ చూస్తే వారు యెరూషలేములో మరి అప్పుడు యూదయ దేశానికి హేరోద్ ద గ్రేట్ అనేవాడు రాజుగా ఉంటాడు. ఆయన రోమా చక్రవర్తి నియమించినటువంటి మరి ఒక అధికారిగా ఉంటాడు. ఆయన పేరు హెరోద్ ది గ్రేట్, మహా హేరోదు అని అతడు పిలువబడ్డాడు. అయితే అతడు హేరోదు రాజు ఎదోం వాళ్ళు ఏషావు వంశానికి చెందినవాడు. అతడు క్రూరుడు, మరి సత్యాన్ని ద్వేషించేటటువంటి వాడుగా కూడా ఉన్నట్లు మనం చరిత్రలో చూస్తాం. అయితే ఇక్కడ జ్ఞానుల గురించి మనం చెప్పాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో వచ్చినప్పుడు మరి వారు ఆ యెరూషలేములో ఈ యొక్క హేరోదు రాజు యొక్క మందిరంలో ప్రవేశించి వారు అడిగిన ప్రశ్న ఏమంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని ఆకాశంలో చూచి మరి ఆయనను పూజింపవచ్చాము అని వారు చెబుతారు. కాబట్టి ఆయన యూదులకు రాజు మరి అని వారు అన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి యెరూషలేం వాసులు మరి హేరోదు రాజు కూడా కలవరపడినట్టు వాక్యంలో రాయబడింది. నిజానికి హేరోదు తాను రాజుగుండగా మరొక రాజు రావడం ఏమిటి అని ఆయన భయపడ్డాడు. అంతేకాకుండా కలవరపడినట్లు కూడా, కోపపడినట్లు కూడా మనం చూస్తాం. అయితే ఆ కోపాన్ని దాచుకొని మరి అయితే తన యొక్క యూదా మందిరంలో ఉన్నటువంటి శాస్త్రులను పరిశీలన పిలిపించి ఇది ఎలా సంభవము, మీ గ్రంథాల్లో ఏమైనా రాయబడిందా చూడండి అన్నప్పుడు వారు తమ గ్రంథములు విప్పినప్పుడు మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో, యూదాయ దేశం బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని రాయబడిందని చెప్తారు. నిజానికి అంతేకాకుండా అక్కడ మరింత విశిష్టమైన విషయం ఏమంటే, పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండునని కూడా రాయబడి ఉంటుంది. ఈ విషయాన్ని చెప్పినప్పుడు మరి యూదా దేశం బెత్లెహేంలోనే ఆయన పుడతాడనేటటువంటి విషయాన్ని అక్కడి శాస్త్రులు పరిచయాలు చెప్తారు. మరి ఆ విషయాన్ని విన్నటువంటి జ్ఞానులు మరి సంతోషిస్తారు. అయితే హేరోదు రాజు కూడా, మీరు ఆ శిష్యుని గురించి మీరు తెలుసుకున్న తర్వాత నాకు సమాచారం ఇస్తే నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తాను అని చెప్పి పంపడం జరుగుతుంది. అయితే వారు హేరోదు మందిరం నుంచి బయటకు వచ్చి యెరూషలేములో మరి బయటకు వచ్చాక అంతవరకు వారిని నడిపించిన నక్షత్రం వారికి మళ్ళీ కనిపిస్తుంది. అంటే హేరోదు మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఆ నక్షత్రం యొక్క నడిపింపు కాకుండా తమ సొంత ఆలోచనతో రాజు కుటుంబంలో రాజు పుడతాడని వెళ్ళారు. అనగా చెప్పేది ఏమంటే, మరి దేవుని యొక్క చిత్తాన్ని మనము తెలుసుకోకుండా మన ఆలోచన ప్రకారం చాలాసార్లు వెళ్ళినప్పుడు మరి సరి అయిన గమ్యాన్ని మరి పొందలేమని మనం గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అందుకనే మరి ఆ యొక్క నక్షత్రము, ఎ స్టార్ ఆఫ్ ద ఈస్ట్ లెడ్ ది మ్యాగీ టు ద సేవియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అయితే వాళ్ళు యెరూషలేములో బయటకు వచ్చినప్పుడు మరలా ఆ యొక్క చూసిన నక్షత్రం, తమను నడిపించిన నక్షత్రం కనిపించినప్పుడు ఆ యొక్క నక్షత్రం వెంటగా వాళ్ళు ప్రయాణించుకుంటూ వచ్చినప్పుడు ఆ యెరూషలేముకు 8 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బెత్లెహేం అనేటటువంటి ఊరికి మరి సరిగ్గా మరి యోసేపు మరియలు ఆ యొక్క శిశువు బాలయేసును ఉన్న చోటికి ఆ యొక్క నక్షత్రము వచ్చి ఆగిపోతుంది ప్రియులారా. అయితే మరి ఆ విధంగా బెత్లెహేము అనబడే రొట్టెల గృహానికి వచ్చినప్పుడు ఆ యొక్క మరి యోసేపు మరి మరియమ్మ ఒడిలో ఉన్నటువంటి యేసు ప్రభువును చూచినప్పుడు మరి జ్ఞానులు ఎంతో ఆనందిస్తారు, వారు ఆశ్చర్యపోయి ఆనందిస్తారు ప్రియులారా. నిజంగా ఇక్కడ ఏమని రాబడిందంటే, వారు అత్యానంద భరితులై ఆ నక్షత్రమును చూచి వారు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను
శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును ఆయనకు కానుకలుగా సమర్పించిరని రాయబడింది. కాబట్టి ఆ ప్రభువును చూసినట్టనే వారి హృదయాలలో ఆనందం వెల్లివిరిసింది ప్రియులారా. మరి ఆయనకు సాగిలపడి మొక్కారు. ఎందుకనగా వారు మరి ఆయన రాజు అని, ప్రభు అని, ఆరాధనకు యోగ్యుడని వారు గ్రహించారు. మరి అంత మాత్రమే కాకుండా ముగ్గురు జ్ఞానులు, ఒక జ్ఞాని బంగారమును, మరొక జ్ఞాని సాంబ్రాణిని, మరొక జ్ఞాని మరి బూళమును మరి ఆ ప్రభువుకు కానుకలుగా సమర్పించి ఆరాధించినట్లు మనం చూస్తాం ప్రియులారా. ఇక్కడ ఆ యొక్క బంగారు సాంబ్రాణి బోలమును అర్పించడంలో కూడా ఒక విశిష్టమైన అర్థము పరమార్థం ఉందని మనం గ్రహించాల్సినటువంటి వారం అంటున్నాం. ఇక్కడ ఆ యొక్క వారు తమ పెట్టెలు విప్పి బంగారం అర్పించినప్పుడు ఆయన రాజా కుమారుడని, రాజాదిరాజు అని, మరి కుమారత్వానికి రాజరికానికి గుర్తుగా వారు ఒకరు మరి బంగారమును సమర్పిస్తారు. అంతేకాకుండా మరో వ్యక్తి తన యొక్క పెట్టె విప్పి సాంబ్రాణిని సమర్పిస్తాడు. ఇక సాంబ్రాణి అనేటువంటిది ఆ యేసు ప్రభు వారు మరి ఆయన ఆరాధ్య దైవమని, ఆరాధనలకు అర్హుడనే విధానంలో మరి ఆయనను ఆరాధించడానికి గుర్తుగా మరి ఆయనకు సాంబ్రాణిని సమర్పించడం జరుగుతుంది. మరి మూడవ వ్యక్తి బోళమును సమర్పిస్తాడు. బోళం అనేటువంటిది మరి మరణాన్ని సూచిస్తుంది ప్రియులారా. మరి ఆయన మానవజాతి అందరి కోసం మరి సిలువలో మరణిస్తాడు, రక్తం కార్చి ప్రాణం పెడతాడు, తిరిగి లేస్తాడు అనేటటువంటిది వారు కలిగి ఉండకపోయినప్పటికీ వారి తెలియకయే వాటిని సమర్పించినట్లు మనం చూస్తాం. పూర్వకాలంలోనంట ఈజిప్ట్ దేశంలో మరి రాజుల యొక్క సమాధుల్లో మరి రాజులు వారి యొక్క దేహాలు కుళ్ళిపోకుండా ఉండడానికి గాను వాళ్ళు ఆ యొక్క బోళమును శవపేటికలో మరి ఆ యొక్క శవానికి పూసి ఎక్కువ కాలము మరి ప్రిజర్వ్ చేసి ఉంచేవాళ్ళట, చెడిపోకుండా ఉండడానికి. అది మమ్మీఫైడ్ బాడీస్ కావచ్చు. కాబట్టి మరి అయితే జ్ఞానుల ఉద్దేశం అది వారు ఎంతవరకు అర్థం చేసుకున్నారో లేదు, కానీ మరి బోళము ఆయన మరణించి తిరిగి లేస్తాడనే దానికి గుర్తుగా, మరణానికి గుర్తుగా రాయబడిందని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం. సాంబ్రాణి ఆరాధనలకు అర్హుడు. నిజంగా మన దేవుడు మరి ఆరాధనలకు అర్హుడు యేసుప్రభు వారు అని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం. మరి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని మరి రాయబడింది ప్రియులారా. ఒక కీర్తనకారుడు ఏమన్నా అంటే, దేవా నేను చేసే ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తట సాయంకాలం నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం మగునుగాక అని అన్నాడు. నిజానికి విశ్వాసులు ఆయన భక్తులు చేసే ప్రార్థన, దేవునికి స్తుతులు మరి ఆరాధనలు ధూపం వలె ఆయన సన్నిధిని మరి వెళ్తాయి. నిజానికి మనం చేసే స్తుతి ఆరాధన అనేటువంటిది మరి ఆ దేవుని యొక్క సింహాసనాన్ని తాకినప్పుడు ఆయన తన ఆశీర్వాదాలు కురిపిస్తాడని మనం గ్రహించాల్సినటువంటి వారం వింటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారు ఇక్కడ అందుకనే జ్ఞానులు మరి ఆ ప్రభువును బంగారు సాంబ్రాణి బోలమును అర్పించి ఆరాధించారని మీతో మనవి చేస్తున్నాను. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు దేవుని మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడింది. అంతేకాకుండా ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే మరి దేవదూత పలికిన మాటలు ఏమంటాడంటే, దావీదు పట్టణమందు మరి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మరి లోకరక్షకుడు జనించినాడని మరి ఆ యొక్క పామరులైనటువంటి గొల్లలు రాత్రివేళ తమ మందను కాచుకుంటున్నప్పుడు దేవదూత చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సందేశం ప్రియులారా. ఇన్ ద సిటీ ఆఫ్ డేవిడ్ ఎ సేవియర్ హెస్ బీన్ బోర్న్, హీ ఈజ్ నన్ అదర్ దాన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఆయన రక్షకుడుగా 2024 సంవత్సరాల పూర్వం జన్మించినటువంటి వాడు. కాబట్టి ఆయనను మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన ఆరాధనలకు అర్హుడు.
కాబట్టి మనం దైవాత్మ కలిగి ఆయన సత్యాన్ని గ్రహించిన వారమై మన హృదయాంతరాంగములలోంచి మనము ఈ యొక్క క్రిస్మస్ సమయంలో ఆరాధించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మరి క్రిస్మస్ అనే మాటకు ఏమర్థం అంటే, క్రైస్ట్ అనగా క్రీస్తు, మస్ అనగా ఆరాధన. అంటే క్రీస్తు మన ఆరాధనలకు అర్హుడు, యోగ్యుడు అని మనము స్తుతిస్తున్నట్లు మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ చెప్పేదేమంటే, జ్ఞానులైనటువంటి వారు మరి ఆ విధంగా ఆ ప్రభువును ఆరాధించడం జరుగుతుంది ప్రియులారా. మరి హేరోదు రాజు గురించి చెప్పినప్పుడు, మరి ఈ యొక్క హేరోదు రాజు ఒక దుష్టమైన ఆలోచనతో వారిని ఆ జ్ఞానులు నేను కూడా వచ్చి ఆరాధిస్తానని చెప్పినప్పటికీ, ఆ తర్వాత జరిగిన సంఘటనలో జ్ఞానులు చెప్పిన సమాచారాన్ని బట్టి ఆ యొక్క యూదా ప్రాంతంలో, ఆ పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలందరినీ ఆయన సంహరించడం జరుగుతుంది ప్రియులారా. అయినప్పటికీ యేసు ప్రభువారు అప్పుడు ఆ బాలుడైన యేసు తల్లి అయిన మరియా, యోసేపులతో మరి ఐగుప్తుకు వెళ్ళడం జరుగుతుంది. దేవుడు తన కుమారుని కాపాడి తన నిత్య సంకల్పాన్ని మరి నెరవేర్చినట్లుగా మనం చూడగలం ప్రియులారా. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమంటే, ఈ యొక్క జ్ఞానుల గురించి కూడా మళ్ళీ కొంచెం ఆలోచిస్తే, మరి వీళ్ళు జ్ఞానులు ఈ యొక్క నక్షత్రాల గురించి, ఖగోళ శాస్త్రం గురించి, మరి జ్యోతిష్యాన్ని గురించి కూడా తెలిసినటువంటి వారు అయినప్పటికీ వాళ్ళు ఒక దేవకుమారుని పుడతాడన్నటువంటి విషయాన్ని గ్రహించి మరి వారు ఆరాధించడానికి వెళ్ళడము. వీళ్ళంతా మరి పారసీక దేశం వాళ్ళు, బబులోన్ దేశం వారు, అన్ని దేశాలకు చెందినవారు. వీళ్ళు ఇశ్రాయేలు కాదు. అయినప్పటికీ మరి వారు ఆ ప్రభువును ఆరాధించడానికి రావడం విశేషం. చెప్పేదేమంటే, నిజానికి ఈ లోకంలో అన్ని జాతుల వారు ఈనాడు యేసుక్రీస్తును ప్రభువుగా, రక్షకుడుగా ఆరాధిస్తున్నారు. ఈ మధ్యనే మరి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న సమయంలో, ఒకవైపు యుద్ధం జరుగుతుండగా మరి ఇరాన్ దేశానికి చెందినటువంటి 10 లక్షల మంది ముస్లిం సోదరీలు వారు యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి వారు మరి ఎక్కువ సంఖ్యలో 10 లక్షల సంఖ్యలో బాప్తిస్మములు తీసుకున్నట్లుగా మనము ఆ వీడియోలలో చూడడం జరిగింది. అనగా ఇంతమందిని ప్రభావితం చేయగలిగిన వాడు, మరి ఆయన కేవలం యూదులకు మాత్రమే రాజు కాదు, అన్యజనులను ఏలువాడు. నేను రీసెంట్గా మరో వీడియో చూడడం జరిగింది. మరి నెదర్లాండ్స్ అనే దేశంలో ఒక షాపింగ్ మాల్లో మరి యేసుక్రీస్తు క్రిస్మస్ గురించి ఆ యొక్క ఆరాధన గీతాలు వాళ్ళు పాడుతూ కనిపించారు ప్రియులరా. మరి అమెరికా లాంటి దేశాలలో అనేకులు ఈనాడు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా, మన భారతదేశంలో కూడా ఆ ప్రభువును ఆరాధిస్తున్నాం. క్రీస్తు ప్రియమైన వారులారా, చెప్పేదేమంటే, యేసు ప్రభు వారు ఆయన స్వయాన దేవుడు, దేవుని కుమారుడు, మరి పరలోకము నుంచి దిగి వచ్చిన దేవుడు, మన ఆరాధనలకు అర్హుడు, ఘనత, మహిమ, ప్రభావము పొందనర్హుడని మనము గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మరి ఆయన కేవలం యూదులకే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా అన్నప్పుడు, ఆయన అన్యజనులకు కూడా దేవుడు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సమయంలో నిజానికి క్రీస్తు జన్మ ఆయన 2024 సంవత్సరాలకు పూర్వం జన్మించినది వాస్తవమే. అయితే ఆయన క్రీస్తు మన హృదయంలో జన్మించినప్పుడే అది నిజమైన క్రిస్మస్. లెట్ us have the joy of knowing full salvation deep down in our hearts. Let us experience Jesus Christ in our hearts as living Savior and loving Lord. కాబట్టి మరి ఆయనను అన్వేషించిన వారి జ్ఞానులు. నిజానికి ఒక విషయం చెప్పాలంటే, స్టార్ ఆఫ్ ద ఈస్ట్ led them to the Savior Jesus Christ. He himself the star. He is not only star of the east, star of the west, star of the north, but he is star of the south also. అంటే యేసు ప్రభు వారు కేవలము తూర్పు దేశానికి చెందినవాడు, లేదా బెత్లెహేమునకు చెందినవాడు, లేదా యెరూషలేమునకు చెందినవాడు అని కాదు. కానీ మరి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల్లో అన్ని జాతులకు చెందినటువంటి వారు
మానవులకందరికీ రక్షకుడు, లోక రక్షకుడు. నీవు నమ్మితే నేడే ఆయన నీలో ఉదయిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను సత్య మార్గంలో, జీవ మార్గంలో, నీతి మార్గంలో, ప్రేమ మార్గం నడిపిస్తాడు ప్రియులారా. కాబట్టి క్రీస్తుకు ఆరాధన. చాలాసార్లు క్రిస్మస్ అంటే మనం అనుకుంటాం మంచి పిండి వంటలు వండుకొని తినడం, బిర్యానీ తినడం, లేదా మంచి దుస్తులు వేసుకోవడం, ఇది మంచిదే, దీన్ని సంతోషం అంటారు. అయితే ఆత్మలో కలిగేది ఆనందం అని మీతో మనవి చేస్తున్నాను. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పవిత్రాత్మ మన హృదయంలోకి వచ్చినప్పుడు, ఆయనను హృదయపూర్వకంగా నమ్మినప్పుడు, ఆయన మనలో జన్మించినప్పుడు అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది, హృదయాల్లో శాంతినిస్తుంది. మరి ఈలోక భవిష్యత్తులో కూడా దేవుడు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడన్నటువంటి విషయము మనకు అర్థమవుతుంది. ఆయన మన సంతోషాలలో, ఆనందాలలో, అన్ని వేళల్లో కూడా మనకు ఆయన తోడుగా ఉంటాడు, సత్య మార్గాన నడిపిస్తాడు. మరి తన యొక్క జీవ మార్గాన్ని మనకు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అని చెప్పాడు ప్రియులారా. యేసు ప్రభు జన్మించినప్పుడంట మరి దేవదూతలు సర్వోన్నతమైన స్థలములో ఆయనకు మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద శాంతి అని దేవదూతలు గానం చేశారు ప్రియులారా. కాబట్టి ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం ఉంటుంది. క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే శాంతి. మరి క్రిస్మస్ అనగా భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను అని ఇచ్చే అభయం అని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం. కాబట్టి ఆయన మనలోనే ఉంటే, ఆయన మనము దేవుడుగా ఉంటే, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని రాబడింది. యేసుక్రీస్తు ప్రభువుగా గల జనులు ధన్యులు అని మనం ఇప్పుడు గ్రహించాల్సిన వారం అంటున్నాం. మరి అలాంటి ధన్యకరమైన జీవితాన్ని మనం వింటున్న శ్రోతలందరికీ ప్రభువు అత్యధికముగా దయచేసి ఆయన ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని, నిత్య జీవపు ఆనందాన్ని, ఆయన వెలుగును మన అందరి హృదయాలలో నింపి ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేస్తాం. దయాకనికరము మా ప్రభావంకరణ దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు ప్రభా. మరి క్రిస్మస్ జ్ఞానులు అన్వేషించడం అద్భుతమైన విషయం. మరి వారు ఖగోళ శాస్త్రజ్ఞులు, జ్ఞానులు అయినప్పటికీ తమ జ్ఞానంతో దేవునికి దూరం కాకుండా మరి ఆ యొక్క ఆకాశంలోని వింత నక్షత్రాన్ని చూసి మరి ప్రేరేపించబడి తమ గ్రంథములలో తెలుసుకొని ఆ ప్రభువును మరి వెతికి మరి బెత్లెహేములో కనుగొన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు బంగారు సాంబ్రాణి బూలములతో ఆరాధించి స్తుతించిన విధానం బట్టి వందనాలు. మేము మా ప్రజలను సత్యవంతుడైన యేసు ప్రభువును, రాజును, మా రక్షకుని ఆరాధించే వారంగా, గణపరిచే వారంగా, మీలో ఆనందించేవారిగా మమ్మల్ని చేయమని ప్రభా, మమ్మలను, మా ప్రజలను ఈ యొక్క క్రిస్మస్ శుభ సంతోషాలు దేవా, ప్రపంచమంతటా మరి క్రీస్తుకు ఆరాధనలు జరపబడుచుండగా నిజదేవుడు, ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తునందు ఆనందించే వారిగా మమ్మను, మా ప్రజలు చేయమని, నిజమైన పరలోకపు ఆనందాన్ని, శాంతిని, సమాధానము దయచేయమని యేసుక్రీస్తు ప్రేమగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నూతనం నవనూతనం యేసుని రక్త నిబంధనం, పాపిని పవిత్రుడుగా మార్చను భువి కరుదెంచిన దైవం, యేసే నిజ దైవం. నూతనం నూతనం నవనూతనం
యేసుని రక్త నిబంధనం పాపిని పవిత్రుడుగా మార్చను భువి కరుదెంచిన దైవం యేసే నిజ దైవం నూతనం నమ్మిన వారి గుండె గుడిలో నిరతం నిలిచే దైవం నమ్మిన వారి గుండె గుడిలో నిరతం నిలిచే దైవం జీవింపచేసే ఆత్మ నియమం జీవితానారంభం జీవింపచేసే ఆత్మ నియమం జీవితానారంభం నూతనం నవనూతనం యేసుని రక్త నిబంధనం పాపిని పవిత్రుడుగా మార్చను భువి కరుదెంచిన దైవం యేసే నిజ దైవం నూతనం కృంగియున్న వారినెల్ల లేవనెత్తగలనేస్తం కుంగియున్న వారినెల్ల లేవనెత్తగలనేస్తం వ్యాధి బాధల నుండి స్వస్థపరచు ప్రభువస్తం వ్యాధి బాధల నుండి స్వస్థపరచు ప్రభువస్తం నూతనం నవనూతనం యేసుని రక్త నిబంధనం పాపిని పవిత్రుడుగా మార్చను భువి కరుదెంచిన దైవం యేసే నిజ దైవం నూతనం సాతాను బంధకాలలో పడియున్న ప్రజలకు సాతాను బంధకాలలో పడియున్న ప్రజలకు విడుదలనిచ్చి విమోచించు శుభనామం విడుదలనిచ్చి విమోచించు శుభనామం నూతనం నవనూతనం యేసుని రక్త నిబంధనం పాపిని పవిత్రుడుగా మార్చను భువి కరుదెంచిన దైవం యేసే నిజ దైవం నూతనం నూతనం నవనూతనం యేసుని రక్త నిబంధనం పాపిని పవిత్రుడుగా మార్చను భువి కరుదెంచిన దైవం యేసే నిజ దైవం
నూతనం